హాయ్ హలో ఫ్రెండ్స్, ప్రధానంగా ఈరోజు భారతరత్న పొందిన రాష్ట్రపతులు, ఇంతవరకు భారతరత్న పొందిన రాష్ట్రపతులు ఎంతమంది ఉన్నారు? ఈ క్రింది వాళ్ళలో భారతరత్న ఏ రాష్ట్రపతికి రాలేదు? లేకపోతే ఈ క్రింది వాళ్ళలో భారతరత్న పొందిన రాష్ట్రపతులు ఒకవైపు ఈర్లు ఇచ్చి మ్యాచ్ ద ఫాలోయింగ్ అడగవచ్చు. కాబట్టి భారతరత్న అవార్డు పొందిన రాష్ట్రపతులు మనకు గుర్తుండాలంటే చిన్న కోడ్ చెప్తాను చూడండి సార్. మన కోడింగ్ మెథడ్లోకి వెళ్తే కోడ్ ఏంటి సార్ అంటే భాషా ఎవరు? భాషా జావతిని, భాషా జావతిని ఏపీ వెళ్ళెను, ఆంధ్రప్రదేశ్ వెళ్ళెను. జావ అంటే మిల్లెట్స్ కాబట్టి పౌష్టికాహారము కాబట్టి మన అంబలి లేదా తోప అంటాం, గుర్తుపెట్టుకో. భాషా జావతిని ఏపీ వెళ్ళెను. చూడు సింపుల్గా చెప్పాం, ఇది అయిపోయినట్లే. బా అంటే బాబు రాజేంద్ర ప్రసాద్, బాబు రాజేంద్ర ప్రసాద్. బాబు రాజేంద్ర ప్రసాద్కు ఎప్పుడు వచ్చింది సార్ అంటే 1962లో వచ్చింది భారతరత్న. భాషా సా అంటే సర్వేపల్లి, సర్వేపల్లి రాధాకృష్ణ, సర్వేపల్లి రాధాకృష్ణకి అవార్డు 1954లో వచ్చింది భారతరత్న. జా అంటే జాకిర్ హుస్సేన్, జా అంటే జాకిర్ హుస్సేన్. మరి జాకిర్ హుస్సేన్కి ఎప్పుడు వచ్చింది సార్ అంటే 1963లో వచ్చింది. వి అంటే వివి గిరి, వి అంటే వివి గిరి. వరాహ వెంకటగిరికి 1975లో వచ్చింది భారతరత్న. తర్వాత ఏ అంటే ఏపీజే అబ్దుల్ కలాం, ఏపీజే అబ్దుల్ కలాం. అబ్దుల్ కలాంకి అవార్డు ఎప్పుడు వచ్చిందంటే 1997లో వచ్చింది. తర్వాత పి అంటే ప్రణబ్ ముఖర్జీ, ప్రణబ్ ముఖర్జీ. ప్రణబ్ ముఖర్జీకి అవార్డు ఎప్పుడు వచ్చింది సార్ అంటే 2019లో వచ్చిందని గుర్తుపెట్టుకోవాలి ప్రణబ్ ముఖర్జీ. కాబట్టి భారతరత్న అవార్డు పొందిన రాష్ట్రపతులు, భారతరత్న అవార్డు పొందిన రాష్ట్రపతులు కోడేటి సార్ అంటే విను. భాషా జావతిని ఏపీ వెళ్ళెను. బా అంటే బాబు రాజేంద్ర ప్రసాద్, సా అంటే సర్వేపల్లి రాధాకృష్ణ, జా అంటే జాకిర్ హుస్సేన్, ఓ అంటే వివి గిరి వరాహ వెంకటగిరి, ఏ అంటే ఏపీజే అబ్దుల్ కలాం, పి అంటే ప్రణబ్ ముఖర్జీ. భారతరత్న రాజేంద్ర ప్రసాద్కి ఎప్పుడు వచ్చిందంటే 62, సర్వేపల్లికి 54, జాకిర్ హుస్సేన్ 63, వివి గిరి 75, అబ్దుల్ కలాం 97, ప్రణబ్ ముఖర్జీకి 2019లో మనం గుర్తుపెట్టుకోవాలి. ఇలా కోడింగ్ క్లాసెస్ మనకి కావాలనుకుంటే మన యాప్ నేమ్ ఏంటి సార్ అంటే జీకే సింహ అని ప్లే స్టోర్లోకి వెళ్తే మీకు మొత్తం కోడింగ్తో క్లాసెస్ అన్ని మనకు కనిపిస్తాయి, చూసుకోవచ్చు. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.